పూర్వ చారిత్రక యుగము. దీనికే మరొక పేరు ఆదిమ చరిత్ర. అనాది కాలం నుండి ప్రజలు సుఖంగా జీవించటానికి చేసినటువంటి కృషి వివరణ మొత్తము చరిత్ర అని చెప్పుకుంటాము. అనాది కాలము పూర్వకాలంలో మానవుడు అనాగరికంగా ఉన్నాడు. అక్కడి నుంచి క్రమంగా తను డెవలప్ అయ్యడం కొరకు చేసినటువంటి ఈ కృషిని అంతటిని కూడా వివరించేదానిని చరిత్ర అని చెప్పుకోవడం అనేది జరిగింది. తరతరాలుగా మానవులు సాగించిన సమిష్టి కృషికే మరో పేరు చరిత్ర. సాధారణంగా భూమి ఏర్పడి 100 కోట్ల సంవత్సరాల కాలమని చరిత్రకారులు విశ్వసించారు. సాధారణంగా భూమి అనేది ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 100 కోట్ల సంవత్సరాల కాలమని చరిత్రకారులు వివరించారు. మరి భూమి ఏర్పడిన తర్వాత మానవుని వంటి జీవులు వాని పూర్వీకులు 20 లక్షల సంవత్సరాల కాలం నుండి 20 లక్షల సంవత్సరాల కాలం నుండి 30 లక్షల సంవత్సరాల కాలం మధ్యకాలంలో నివసించారు. 20 లక్షల సంవత్సరాల కాలం నుంచి 30 లక్షల సంవత్సరాల మధ్యకాలంలో మానవుని వంటి జీవుడు వాని పూర్వీకుడు నివసించారు. సుమారు 5 లక్షల సంవత్సరాల కాలం నుండి మానవుడు సాగించిన జీవిత యాత్రను ఆదిమ చరిత్ర అన్నారు. ఆదిమ చరిత్ర అనేది ఎప్పటి నుంచి కొనసాగింది? క్రీస్తు పూర్వము సుమారుగా 5 లక్షల సంవత్సరాల కాలం నుండి కొనసాగిన జీవిత యాత్రను ఆదిమ చరిత్ర అన్నారు. మరి మానవ సాంస్కృతికాభివృద్ధి, ఈ భూమండలం మీద మానవ సాంస్కృతికాభివృద్ధి చరిత్ర ఎప్పుడు ప్రారంభమైంది అంటే 10,000 సంవత్సరాల పూర్వం నుండి ప్రారంభమైంది. మానవ సాంస్కృతికాభివృద్ధి చరిత్ర 10,000 సంవత్సరాల పూర్వం నుండి ప్రారంభమైంది. యావత్ ప్రపంచ భౌతికాభివృద్ధిని వర్ణించడానికి, ప్రపంచం మొత్తంలో జరిగినటువంటి భౌతిక అభివృద్ధిని వర్ణించడానికి 80 కిలోమీటర్ల కాగితాన్ని తీసుకుంటే దాని మీద మానవ ప్రగతి వర్ణించడానికి కేవలము 10 సెంటీమీటర్లు మాత్రమే సరిపోతుందట. సాధారణంగా ప్రపంచ మానవ నాగరికతను లేదు ప్రపంచ చరిత్రను సాధారణంగా ప్రపంచ చరిత్రను 3 భాగాలుగా అధ్యయనం చేయవచ్చు. సాధారణంగా ప్రపంచ మానవ చరిత్రను 3 భాగాలుగా అధ్యయనం చేశారు. 1 పూర్వ చారిత్రక యుగము, 2 సంధికాలపు చారిత్రక యుగము, చారిత్రక యుగము అని చెప్పి 3 భాగాలుగా విభజించారు. పూర్వ చారిత్రక యుగము, సంధికాలపు చారిత్రక యుగము, చారిత్రక యుగము అని చెప్పి 3 భాగాలుగా విభజించాం. పూర్వ చారిత్రక యుగము, దీనిని ఇంగ్లీష్లో ప్రీ హిస్టరీ అంటారు. ఇలా కూడా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. పూర్వ చారిత్రక యుగము, పూర్వ చారిత్రక యుగాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రీ హిస్టరీ అని పిలుస్తారు. పూర్వ చారిత్రక యుగము అనగా లిపి లేని కాలము. ఇది గత కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు, ప్రీవియస్ ఎగ్జామ్లో. లిపి లేని కాలాన్ని ఏమంటారు? పూర్వ చారిత్రక యుగం. పూర్వ చారిత్రక యుగము అనగా లిపి లేని కాలము. మరి దీని గురించి తెలుసుకోవాలంటే ఆధారాలు 2 ఉంటవి. 1 పురావస్తు శాస్త్రము, 2వది మానవ శాస్త్రం. పురావస్తు శాస్త్రము, మానవ శాస్త్రం అనేది దీని గురించి తెలుసుకోవడానికి 2 ఉపయోగపడుతున్నవి. ఆ తర్వాత 2వది సంధికాలపు చారిత్రక యుగము. దీనిని ప్రోటో హిస్టరీ అని పిలుస్తారు. సంధికాలపు చారిత్రక యుగాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ప్రోటో హిస్టరీ అని చెప్పేస్తాం. 2 యుగాల మధ్యకాలం. సంధికాలపు చారిత్రక యుగాన్ని ఏమంటామంటే ఇది 2 యుగాల మధ్యకాలం. ఏ 2 యుగాలు? పూర్వ చారిత్రక యుగానికి చారిత్రక యుగానికి మధ్యగల కాలాన్ని సంధికాలపు చారిత్రక యుగము అని చెప్పేస్తాం. దీనికి లిపి ఉన్నది కానీ చదవరాదు. లిపి ఉన్నది కానీ చదవరానటువంటి కాలము సంధికాలపు చారిత్రక యుగం. ఉదాహరణకు సింధు నాగరికతకు లిపి ఉన్నది కానీ దాన్ని ఇంతవరకు ఎవరు కూడా చదవలేకపోవడం అనేది జరిగింది. 3వది చారిత్రకమైన చారిత్రక యుగము. ఇది 2 యుగాల మధ్యకాలం అని కూడా, దీన్ని కూడా 2 యుగాల మధ్యకాలము అని పిలుస్తారు. దీనికి లిఖిత ఆధారాలు ఉన్నాయి. పూర్వ చారిత్రక యుగము అంటే లిపి లేని కాలము. చారిత్రక యుగం అంటే లిపి వాడుకలోకి వచ్చిన కాలం, లిపి కనుగొన్న కాలము. ఈ చారిత్రక యుగాన్ని 3 భాగాలుగా విభజించారు. ప్రాచీన యుగం, మధ్యయుగము, ఆధునిక యుగము. ప్రాచీన యుగము,
మధ్యయుగము, ఆధునిక యుగం అని చెప్పి దీన్ని 3 భాగాలుగా విభజించారు. తర్వాత పూర్వ చారిత్రక యుగం గురించి తెలుసుకోవటానికి ఆధారాలు 2 ఉన్నాయి. అందులో ఒకటి పురావస్తు శాస్త్రము, రెండవది మానవ శాస్త్రం. ఇప్పుడు పురావస్తు శాస్త్రము అంటే ప్రాచీన కాలములో మానవులు నివసించిన ప్రాంతాలు, ప్రాచీన కాలంలో మానవులు నివసించిన ప్రాంతాలు, వారు వాడుకున్న పరికరాలు లేదా వస్తువులు మట్టి చేత కప్పబడి మరుగున పడ్డవి. ప్రాచీన కాలంలో మానవులు నివసించిన ప్రాంతాలు, వారు ఉపయోగించిన వస్తువులు మట్టి చేత కప్పబడి మరుగున పడ్డవి. వీటిని త్రవ్వకాల ద్వారా వెలికి తీసి పరిశోధించి పరిశీలించి మానవ జీవిత విశేషాలను తెలుసుకోగలుగుతున్నారు. ప్రాచీన కాలం నాటి మానవులు నివసించిన పరికరాలు, ప్రాంతాలు, వారు ఉపయోగించిన పరికరాలను త్రవ్వకాల ద్వారా వెలికి తీశారు. వెలికి తీసి వాటిని పరిశీలించారు, పరిశోధించి ఆనాటి మానవుని గురించి తెలుసుకోవడం అనేది జరిగింది. ఈ త్రవ్వకాలకు ఏమని పేరంటే ఉత్కాతనము అంటాం. త్రవ్వకాలకు ఏమని పేరు? ఉత్కాతనము అని చెప్పుకోవడం అనేది జరిగింది. ఈ త్రవ్వకాలను జరిపేదానినే పురావస్తు శాస్త్రము అని కూడా చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఈ ఉత్కాతనం వలన కనుగొనబడిన నాగరికతలు, ఉత్కాతనం వలన 3 నాగరికతలు కనుగొనబడినవి. ఉత్కాతనం వలన ఈజిప్టు నాగరికత, సింధు నాగరికత, క్రీస్తు శకము 3వ శతాబ్దం నాటి ఇక్ష్వాకుల నాగరికత, ఈ 3 నాగరికతలు అనేవి తెలిసినవి. ఈజిప్టు యందు పిరమిడ్ల ఉత్కాతనం వలన అచ్చటి ప్రాచీన నాగరికత విశేషాలు మనకు తెలుస్తున్నవి. ఈజిప్ట్ అనగానే గుర్తుకొచ్చేది పిరమిడ్లు. పిరమిడ్లు అనేవి సమాధులు. ఆ పిరమిడ్ల యొక్క పరిశీలన వలన ఆ ఈజిప్టు నాగరికత విశేషాలు మనకు తెలుస్తున్నవి. ఆ తర్వాత అవిభక్త భారతదేశంలో పంజాబు, సింధు రాష్ట్రాలలో, అవిభక్త భారతదేశంలో పంజాబు, సింధు రాష్ట్రాలలో హరప్ప, మోహంజోదారో నగరాలలో జరిపిన త్రవ్వకాలను అధ్యయనం చేసిన సర్ జాన్ మార్షల్, హరప్ప, మోహంజోదారో త్రవ్వకాలను అధ్యయనం చేసిన సర్ జాన్ మార్షల్ 5000 సంవత్సరాల పూర్వపు సింధులోయ నాగరికత గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి సింధులోయ నాగరికతను ఎవరు తెలుసుకున్నారు? సర్ జాన్ మార్షల్ తెలుసుకోగలిగారు. సింధులోయ నాగరికతను ఎవరు కనుగొన్నారు? సర్ జాన్ మార్షల్ కనుగొన్నారు. ఇది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగేది. సింధులోయ నాగరికతను ఎవరు కనుగొన్నారు? సర్ జాన్ మార్షల్ కనుగొన్నారు. తర్వాత ఉత్కాతనముల అధ్యయనం చేయడం ద్వారా సింధు నాగరికత, ఈజిప్టు, మెసపటేమియా నాగరికతలు సమకాలీనమైనవని తెలుస్తున్నవి. ఉత్కాతనములు అంటే త్రవ్వకాలు. ఈ ఉత్కాతనములను అధ్యయనం చేయడం వలన సింధు నాగరికత, ఈజిప్టు నాగరికత, మెసపటేమియా నాగరికత, ఈ 3 నాగరికతలు కూడా సమకాలీనము అని తెలుసుకున్నాయి. ఆఫ్రికా ఖండంలో ఈజిప్టు నాగరికత ఉంటుంది. ఆసియా ఖండం యొక్క పశ్చిమ ప్రాంతంలో మెసపటేమియా నాగరికత ఉన్నది. భారతదేశంలో సింధు నాగరికత. ఈ 3 నాగరికతలు కూడా సమకాలీనమైన నాగరికతలు. మన రాష్ట్రమందలి నాగార్జునకొండ ప్రాంతంలో జరిపిన ఉత్కాతనము వలన, ఉత్కాతాలు మీన్ త్రవ్వకాలు, నాగార్జునకొండ ప్రాంతంలో జరిపిన ఉత్కాతనం వలన క్రీస్తు శకము 3వ శతాబ్దం నాటి ఇక్ష్వాకుల నాగరికత తెలుస్తుంది. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజవంశము శాతవాహనులు. శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశాన్ని పరిపాలించిన 2వ రాజవంశము ఇక్ష్వాకులు. ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి. ఆ విజయపురిలో జరిపినటువంటి త్రవ్వకాల వలన క్రీస్తు శకము 3వ శతాబ్దం నాటి ఇక్ష్వాకుల చరిత్ర తెలుస్తుంది. ఇక్ష్వాకులు అనేవాళ్ళు క్రీస్తు శకము 220 సంవత్సరంలో అధికారంలోకి రావడం అనేది జరిగింది. కాబట్టి అది 3వ శతాబ్దం అవుతుంది. నాగార్జునకొండ ప్రాంతంలో జరిపిన త్రవ్వకాల వలన మనకు క్రీస్తు శకం 3వ శతాబ్దం నాటి ఇక్ష్వాకుల నాగరికత తెలుసుకోవటానికి అవసరపడుతుంది. పురావస్తు శాస్త్రం వలన
మనం ఏం చేశాము, ఉత్కాతనం చేశాం, అంటే త్రవ్వకాలు జరిపాం. ఆ త్రవ్వకాల వలన పిరమిడ్ల ఉత్కాతనం వలన ఈజిప్టు నాగరికత తెలిసింది. అవిభక్త భారతదేశంలో హరప్ప మోహంజోదారోలో జరిపిన త్రవ్వకాల వలన సింధు నాగరికత తెలిసింది. తర్వాత నాగార్జున కొండ ప్రాంతంలో జరిపిన త్రవ్వకాల వలన క్రీస్తు శకం 3వ శతాబ్దం నాటి ఇక్ష్వాకుల నాగరికత తెలిసింది. రెండవది మానవ శాస్త్రము. మానవ శాస్త్రము ప్రాచీన రచనకు చాలా ఉపయోగపడుతుంది. మానవ శాస్త్రము ప్రాచీన చరిత్ర తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. వేలాది సంవత్సరాల క్రితము జీవించిన మానవుల యొక్క అస్థిపంజరాలు, పుర్రెలు, దంతాలు, ఎముకలు బయటపడ్డవి. వేలాది సంవత్సరాల క్రితం జీవించినటువంటి మానవుని యొక్క అస్థిపంజరాలు, పుర్రెలు, ఎముకలు, దంతాలు త్రవ్వకాల వలన బయటపడినవి. మానవుడు చనిపోయినప్పుడు అతన్ని సమాధి చేయడం అనేది సహజం. ఆ వాటిని త్రవ్వకాలు చేశారు. ఇంకొకటండి, ఇక్కడ ప్రాచీన కాలం నాటి ఆంధ్ర మానవుల యొక్క సమాధులను ఏమంటామంటే రాక్షస గుళ్ళు అంటాం. రాక్షస గుళ్ళు అంటే సమాధులు, రాక్షస గుళ్ళు అంటే సమాధులు. ఈ రాక్షస గుళ్ళు ఆంధ్రదేశంలో ఉన్నవి, కాశ్మీరంలో ఉన్నవి, అస్సాంలో ఈ రాక్షస గుళ్ళు అనేవి ఉన్నవి. నల్లగొండ జిల్లాలో ఏలేశ్వరము, మహబూబ్ నగర్ జిల్లాలో అమ్రాబాదులో, మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాదులో, నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో ఈ రాక్షస గుళ్ళు అనేవి బయటపడినవి, అంటే సమాధులు. ఆ సమాధులను త్రవ్వితే ఏం బయటపడుతున్నాయి? మానవ అస్థిపంజరం బయటపడుతుంది. పుర్రె, ఎముకలు, దంతాలు అనేవి బయటపడడం అనేది జరిగింది. అదే కాకుండా భూమిపై పొరలలో లభించిన శిలాజాలు, భూమిపై పొరలలో లభించిన శిలాజాలు, ఆ కాలము నాటి మానవులు ఉపయోగించిన పరికరాలు, పనిముట్లు ఆదిమ చరిత్రకు విలువైన సాక్ష్యాధారాలు. భూమిపై పొరలలో లభించిన శిలాజాలు, భూమిపై పొరలలో లభించిన శిలాజాలు ఆ కాలం నాటి మానవులు ఉపయోగించిన పరికరాలు, పనిముట్లు ఆదిమ చరిత్రకు అతి విలువైన సాక్ష్యాధారాలుగా చెప్పుకోవడం అనేది జరిగింది. మరి వీటిలో ఏమున్నాయి అంటే రేడియో కార్బన్లు అనేవి ఉన్నవి. ఈ వస్తువులలో ఏమున్నాయి? రేడియో కార్బన్లు అనేవి ఉన్నవి. మరి రేడియో కార్బన్లు దేనికి ఉపయోగపడతాయి అంటే కాల నిర్ణయానికి ఉపయోగపడతాయి. రేడియో కార్బన్ల కాల నిష్పత్తి, రేడియో కార్బన్ల కాల నిష్పత్తి కాల నిర్ణయానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఈ ప్రాచీన కాలం నాటి వస్తువులను అధ్యయనం చేసినటువంటి మార్టిమర్ వీలర్ ఇవి వస్తువులు కావు, ప్రాచీన కాలం నాటి మానవులు, ఇవి వస్తువులు కావు, ప్రాచీన కాలం నాటి మానవులుగా గుర్తించడం అనేది జరిగింది. వేటిని గుర్తించాడు? శిలాజాలే కావచ్చు, మానవ అస్థిపంజరము, ఎముకలు, దంతాలు, పుర్రెలు మొదలైన వాటిని మొత్తం అధ్యయనం చేసిండు. అవి వాటిలో ఏమున్నాయి? రేడియో కార్బన్లు ఉన్నాయి. రేడియో కార్బన్లు దేనికి ఉపయోగపడతాయి? కాల నిష్పత్తికి ఉపయోగపడతాయి. కాల నిష్పత్తికి ఉపయోగపడిన రేడియో కార్బన్లనే ప్రాచీన కాలం నాటి మానవులుగా గుర్తించడం అనేది జరిగింది. ఆ తర్వాత భూమి అనేది సూర్యగోళము నుండి విడిపోయి గోళాకారంలో భూమి గ్రహంగా ఏర్పడింది. ఇది కూడా గతంలో ఒక ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్టు. భూమి అనేది దేని నుండి ఏర్పడింది? సూర్యగోళము నుండి ఒక అగ్నికిల విడిపోయి అనేక భౌతికమైన మార్పులు జరిగి తదంతరము భూమి గ్రహంగా రూపాంతరం చెందడం అనేది జరిగింది. భూమి సూర్యగోళం నుండి విడిపోయి గోళాకారంలో భూమి గ్రహంగా ఏర్పడింది. భూమి ఏర్పడిన తర్వాత ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రాణులు, మొట్టమొదట లార్వా అనే ప్రాణి ఉద్భవించింది. ఈ భూమండలం మీద మొట్టమొదటిసారిగా పుట్టినటువంటి ప్రాణి లార్వా. ఇది గతంలో ప్రీవియస్ డిఎస్సి ఎగ్జామ్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు అడిగారు. భూమి మీద మొట్టమొదట పుట్టినటువంటి ప్రాణి లార్వా. లార్వా తర్వాత ప్లాజిల్లెట్టా. లార్వా తర్వాత పుట్టినటువంటి ప్రాణి ప్లాజిల్లెట్టా. తదంతరము వృక్షజాతి, ఆ తర్వాత జంతుజాలము, చివరగా మానవుడు. లార్వా, ప్లాజిల్లెట్టా, వృక్షజాతి, జంతుజాలము, మానవుడు. ఇది ఆర్డర్ క్రమము భూమండలం మీద పుట్టినటువంటి ప్రాణులు. మానవుని యొక్క జీవిత పరిణామ దశలు. ఆస్ట్రోపిథికస్, రామాపిథికస్, హోమో ఎరెక్టస్, నియాండర్తల్ ఇవి దాదాపుగా క్రీస్తు పూర్వము 1,40,000 సంవత్సరాల కాలం నుండి 40,000 సంవత్సరాల వరకు జీవించారు. చివరిగా పుట్టిన మానవుడు హోమోసేపియన్స్.
మానవ జీవిత పరిణామ దశలు ఆస్ట్రోపిథికస్, రామాపిథికస్, హోమో ఎరెక్టస్, నియాండర్తల్, హోమో సేపియన్స్. ఇవి 5 ప్రాణులు. 1 by 1 ఆర్డర్ క్రమం అడుగుతాడు. ఈ క్రింది మానవ జీవిత పరిణామ దశలలో మొట్టమొదటి మానవుని గుర్తించుము, ఆస్ట్రోపిథికసు. మానవ జీవిత పరిణామ దశలలో 4వ దానిని గుర్తించుము, నియాండర్తలు. 3వ దానిని గుర్తించుము, హోమో ఎరెక్టస్. ఆధునిక మానవునికి సమీప పూర్వీకుడు హోమో సేపియన్స్. ఆధునిక మానవునికి సమీప పూర్వీకుడు హోమో సేపియన్స్. ఇది చాలాసార్లు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో జీకే లెవెల్లో కూడా అడిగేటట్టుగా బిట్టు. ఆధునిక మానవునికి సమీప పూర్వీకుడు హోమో సేపియన్స్ అనేవాడు. మానవుని క్రోమాగ్నన్ అని పిలుస్తాం. హోమో సేపియన్ ఏమంటామంటే క్రోమాగ్నన్ అని పిలుస్తారు. ఈ క్రోమాగ్నన్ అనే మానవుడు 20,000 సంవత్సరముల పూర్వము జీవించాడు. హోమోసేపియన్ అనేవాడు 20,000 సంవత్సరాల పూర్వము ఉండేవారు. వీరు గుహా చిత్రాలను గీసేవారు. ఈ చిత్రాలు అనేవి వారి యొక్క అనుభవాలను తెలిపినవి. హోమోసేపియన్స్ అనేవాడు గుహలలో నివసించాడు. ఆ గుహా చిత్రాలు గీశాడు. ఆ గుహా చిత్రాలు అతని యొక్క అనుభవాలను తెలిపేవి. మానవ నాగరికత పరిణామక్రమము రాతి యుగంతో ప్రారంభమైంది. మానవ నాగరికత పరిణామక్రమం అనేది రాతి యుగంతో ప్రారంభమైంది. కాబట్టి ఈ రాతి యుగాన్ని 3 భాగాలుగా విభజించాం. ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగం, ఆధునిక శిలాయుగం అని చెప్పుకుంటాం. ఇలా 3 ప్రాంతాలుగా విభజించాం. ఫస్ట్ వన్ ప్రాచీన శిలాయుగము. దీని డేట్లు 6th క్లాస్ సోషల్లో ఒక రకంగా ఉన్నాయి, 9th క్లాస్ సోషల్లో మరో రకంగా ఉన్నవి. 6th క్లాస్ సోషల్లో ఏముందంటే ప్రాచీన శిలాయుగము క్రీస్తు పూర్వము 2,50,000 సంవత్సరాల కాలం నుండి 10,000 సంవత్సరాల కాలం వరకని 6th సోషల్లో ఉన్నది. 9th క్లాస్ సోషల్లో ఏమున్నదంటే క్రీస్తు పూర్వము 2,50,000 సంవత్సరాల కాలం నుండి 1000 సంవత్సరాల వరకు ఉన్నది. ఇక్కడ సార్ ఎస్జిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు 2,50,000 10,000 మైండ్లో పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి దీని డేటు. ఎస్జిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు 2,50,000 10,000. స్కూల్ అసిస్టెంట్ మాత్రం ఖచ్చితంగా 2,50,000 1,000 అనే గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే మనం టెక్స్ట్ బుక్లో ఏది ఉండే దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. సో కాబట్టి 9th క్లాస్ సోషల్లో 2,50,000 నుంచి 1000 వరకే ఉన్నది. కాబట్టి ఈ డేట్ని మనం తీసుకోవాలి. ఇది కూడా గత ప్రీవియస్ ఎగ్జామ్లో స్కూల్ అసిస్టెంట్లో అడిగినటువంటి బిట్టు. ప్రాచీన శిలాయుగం యొక్క కాలం స్కూల్ అసిస్టెంట్లో క్రీస్తు పూర్వం 2,50,000 నుండి 1000 సంవత్సరాల మధ్యకాలం అని ఉన్నది. ఈ ప్రాచీన శిలాయుగాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే పాలియోలిథిక్ అని పిలుస్తారు. ప్రాచీన శిలాయుగాన్ని ఇంగ్లీష్లో పాలియోలిథిక్ అని పిలుస్తాం. పాలియో అంటే పాత, లిథిక్ అంటే రాయి. పాలియోలిథిక్ పాత రాతి యుగము. ఈ యుగము నాటి పనిముట్లు, ప్రాచీన శిలాయుగం నాటి పనిముట్లు భారతదేశంలో సోన్ నదీ లోయ ప్రాంతంలో లభించినవి. ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రాచీన శిలాయుగం నాటి మానవుని పనిముట్లు భారతదేశంలో ఎక్కడ బయటపడ్డవి? సోన్ నదీ లోయ ప్రాంతంలో బయటపడ్డవి. సోన్ నది లోయ ప్రాంతంలో బయటపడ్డాయి. మరి ప్రాచీన శిలాయుగంలో మానవుడు ముఖ్యంగా ఆహార సేకరణ మాత్రమే చేసేవాడు. జంతువులను వేటాడి దాని యొక్క మాంసాన్ని ఆహారంగా తీసుకునేవాడు. మొరటుగా ఉన్నటువంటి పనిముట్లను ఉపయోగించి జంతువులను వేటాడటానికి ఉపయోగించాడు. ఈ కాలంలో ఏమేం పనిముట్లు తను ఉపయోగించిన మొరటుగా ఉన్న పనిముట్లు అంటే చేతి గొడ్డళ్ళు, గులకరాయి, ఛేదకాలు, దరకాలు, మూలరాళ్ళు, పదునైన చేతి గొడ్డళ్ళు అనే పరికరాలను ఉపయోగించాడు. ప్రాచీన శిలాయుగంలో మానవుడు ఉపయోగించిన ఈ మొరటైన పనిముట్లు ఏంటివి? చేతి గొడ్డళ్ళు, గులకరాయి, ఛేదకాలు, దరకాలు, మూలరాళ్ళు, పదునైన చేతి గొడ్డళ్ళు అనే వాటిని ఉపయోగించాడు. ప్రాచీన శిలాయుగంలో మానవుడు గుహల్లో నివసించాడు. కొండ గుహల్లో నివసించడం అనేది జరిగింది. తమ అనుభవాలను చిత్రీకరించడానికి అక్కడ ఒక బొమ్మలను చిత్రీకరించడం అనేది జరిగింది. ప్రాచీన శిలాయుగంలో చిత్రాలను చిత్రీకరించాడు. ఈ చిత్రాలను ఏ టైంలో గీసిండు అంటే ప్రాచీన శిలాయుగంలో గీసిండు. 6th క్లాస్ సోషల్లో ఏముందంటే నవీన శిలాయుగంలో చిత్రాలను గీసిండు అని ఉన్నదండి.
అయితే ఇప్పుడు టాపిక్ ఏమి ఇచ్చాడు? ప్రాచీన శిలాయుగం. 6th క్లాస్లో ఉన్నది, 9th క్లాస్లో ఉన్నది. సో కాబట్టి 6th క్లాస్లో ఏమున్నది? మానవుడు గుహా చిత్రాలు ఏ కాలంలో గీసిండంటే ప్రాచీన శిలాయుగంలో గీసిండనేమో, నవీన శిలాయుగంలో గీసిండనేమో 6th సోషల్లో ఉంటుంది, ప్రాచీన శిలాయుగంలో గీసిండనేమో 9th క్లాస్ సోషల్లో ఉంటుంది. ఆ తర్వాత ప్రాచీన శిలాయుగంలో మానవుడు స్థిర నివాసం లేదు, ఒక సంచార జీవి, దాన్ని దేశదిమ్మరి అని కూడా చెప్తాం. ఈ జంతువులను చంపి దాని యొక్క చర్మాలను మొలకు చుట్టుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత మధ్య శిలాయుగం. ప్రాచీన శిలాయుగానికి నవీన శిలాయుగానికి మధ్య కలిగిన దానినే మధ్య శిలాయుగం అంటాము. ప్రాచీన శిలాయుగానికి నవీన శిలాయుగానికి లేదా ఆధునిక శిలాయుగానికి మధ్య గల కాలాన్ని మధ్య శిలాయుగము అని చెప్తాం. మధ్య శిలాయుగములో ఉష్ణోగ్రత పెరిగింది. ఇదే టైంలో మానవుని యొక్క ఆలోచన విజ్ఞానము పెరిగింది. మానవుని యొక్క ఆలోచన విజ్ఞానము పెరిగింది కాబట్టి నిప్పును కనుగొన్నాడు. ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్ అండి. అనేక సార్లు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు. ఏమని క్వశ్చన్ వస్తుంది అంటే, మానవుడు నిప్పును ఏ యుగంలో కనుగొన్నాడు? మధ్యశిలాయుగంలో కనుగొన్నాడు. మధ్యశిలాయుగంలో మానవుడు ఉపయోగించిన పనిముట్లు చాలా చిన్నవిగా ఉండేవి. మనదేలిన శిలా పరికరాలను ఉపయోగించాడు. చతుర్భుజాలు, త్రిభుజాలు, అర్ధచంద్రాకారంగా ఈ కాలం నాటి పనిముట్లు ఉన్నవి. చతుర్భుజాలలాగా, త్రిభుజాలలాగా, అర్ధచంద్రాకారాలుగా ఈనాటి కాలం నాటి పనిముట్లు ఉన్నవి. మధ్యశిలాయుగంలో మానవుడు మచ్చిక చేసుకున్నటువంటి జంతువులు ఆవు, మేక, కుక్క మొదలగు జంతువులను మచ్చిగా చేసుకున్నాడు. ఈ మధ్యశిలాయుగంలో చిన్న సామాజిక వర్గాలలో నివసించాడు కాబట్టి సాంఘిక సంబంధాలు బలపడడంతో సాంఘిక నిబంధనలు ఏర్పడ్డవి. స్థిర నివాసం చేసుకొని వ్యవసాయం చేయడము ప్రారంభించాడు. అయితే ఇక్కడ మనకు 9th క్లాసులోనైతేనేమో స్థిర నివాసము నవీన శిలాయుగం అని ఉంటుంది. 6th క్లాసులో స్థిర నివాసం అయితేనేమో మధ్య శిలాయుగము ఉంటుంది. వ్యవసాయం ముఖ్య వృత్తి అనేదేమో నవీన శిలాయుగం ఉంటుంది 9th క్లాసులో. 6th క్లాసులోనైతేనేమో వ్యవసాయము ఈ మధ్యయుగంలో ఉంటుంది. మరొకసారి క్లారిటీ ఇస్తున్నానండి. 6th క్లాస్ సోషల్ తీసుకున్నప్పుడు మానవుడు స్థిర నివాసం ఏర్పరచుకొని వ్యవసాయం చేయడం ప్రారంభించాడు అని 6th బుక్లో ఉంటుంది. ఆ తర్వాత 9th క్లాస్ బుక్లో ఏముంటుంది? నవీన కాలంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని వ్యవసాయం ముఖ్య వృత్తి చేసినని 9th క్లాస్లో ఉంటుంది. ఎగ్జిట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మటుకు 100% 6th క్లాసే ప్రామాణికము. స్థిర నివాసం మధ్యయుగంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేయడం ప్రారంభించాడు అని చెప్పుకోండి. ఆ తర్వాత నవీన శిలాయుగము అని చెప్పేస్తున్నాం. ఇది క్రీస్తు పూర్వము 6000 సంవత్సరం నుంచి 1000 వరకు ఉంటుంది. నవీన శిలాయుగంలో మానవుడు కుమ్మరి చక్రమును కనుగొన్నాడు. అదేనండి చక్రము అంటున్నాం. చక్రము కనుగొనడము మానవ జీవిత పరిణామ దశలో విప్లవాత్మకమైన మార్పు. చక్రాన్ని కనుగొన్నాడు. పనిముట్ల యొక్క నాణ్యత బాగా పెరిగింది. మానవుడు ఆహారాన్ని ఉత్పత్తి చేసే దశకు చేరుకున్నాడు. ప్రాచీన శిలాయుగంలో మానవుడు ఆహారాన్ని సేకరించిండు. ఇక్కడేం చేశాడు? ఆహారాన్ని ఉత్పత్తి చేసే దశకు ఈ టైంలో మానవుడు చేరుకున్నాడు. వ్యవసాయము, పశుపోషణ. మానవుడు వ్యవసాయము, పశుపోషణ అనే దానిని చేపట్టిండు. ఆ తర్వాత కుమ్మరి చక్రం కనుగొన్నాడు కదా, దాంతో కుండలు తయారు చేశాడు. కుండలను తయారు చేసిన తర్వాత కుండలను కాల్చడము ప్రారంభించాడు. కుండలను కాల్చకపోతే అది ఉండలేదు కాబట్టి కుండలను కాల్చాడు. కుండలను కాల్చడము రసాయనిక శాస్త్ర అధ్యయనానికి తొలిమెట్టు. కుండలను కాల్చడము రసాయనిక శాస్త్ర అధ్యయనానికి తొలిమెట్టు. మానవుడు చక్రమును ఎప్పుడు కనుగొన్నాడు? నవీన శిలాయుగంలో కనుగొన్నాడు. చక్రం ఉపయోగించి కుండలు తయారు చేశాడు. కుండలను కాల్చడం ప్రారంభించాడు. అది రసాయనిక శాస్త్ర అధ్యయనానికి దారితీసింది. తొలిమెట్టు అని చెప్పేస్తాం. అట్లాగే చేనేత కళ ప్రారంభమైంది. అది భౌతిక శాస్త్ర అధ్యయనానికి పునాది వేసింది. చేనేత కళ ప్రారంభమైంది. భౌతిక శాస్త్ర అభ్యసనానికి పునాది వేయడం అనేది జరిగింది. పత్తి పంటను పండించడము జరిగింది. వృక్ష శాస్త్ర అభ్యసనానికి దారితీసింది. పత్తి పంటలను పండించడము వృక్ష శాస్త్ర అభ్యసనానికి.
పత్తి పంటలను పండించడము వృక్ష శాస్త్ర అభ్యసనానికి దారితీసింది. ఈ కాలంలో వస్తు మార్పిడి నవీన శిలాయుగంలో మానవుడు బాగా స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు, వ్యవసాయం చేశాడు, బాగా ఆహారాన్ని ఉత్పత్తి చేసే దశకు వచ్చుకున్నాడు. కాబట్టి వస్తు మార్పిడి పద్ధతి ద్వారా వర్తక వాణిజ్యాలు ఏర్పడి బాగా అభివృద్ధిలోకి రావడం అనేది జరిగింది. వర్తక వ్యాపారం ఎలా అభివృద్ధి జరిగిందంటే వస్తు మార్పిడి పద్ధతి ద్వారా. వస్తు మార్పిడి పద్ధతిని బార్టర్ పద్ధతి అంటాం. బార్టర్ పద్ధతి అంటాం. ఇది కూడా చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తుంది. వస్తు మార్పిడి పద్ధతిని ఏమంటాము? బార్టర్ పద్ధతి అని చెప్పేస్తాం. తర్వాత నవీన శిలాయుగంలో స్థిర జీవనం దశకు చేరుకున్నాడు. నేను ఇంతకుముందు మీకు మధ్య శిలాయుగంలో స్థిర జీవనం అని చెప్పాను, అది 6th క్లాస్ సోషల్లో ఉన్నది. నవీన శిలాయుగంలో స్థిర నివాసం అని మనకు 9th క్లాస్ సోషల్లో ఉంటుంది. ఆ తర్వాత గుహల్లో జంతువుల బొమ్మలను చిత్రీకరించాడు. ఇది 6th క్లాస్ సోషల్లో ఉన్నటువంటి బిట్టు. గుహల్లో జంతువుల మనుషుల బొమ్మలను చిత్రీకరించిండని 6th సోషల్లో ఉన్నటువంటి బిట్టు. అయితే ఈ చిత్రాలు గీసింది అనే బిట్టు 9th క్లాసులోకి వచ్చినట్లయితే ప్రాచీన యుగంలో ఉంటుంది. అలాగే గవ్వలు ఎముకలతో తయారు చేసిన ఆభరణాలను నవీన శిలాయుగంలో మానవుడు ధరించాడు. నవీన శిలాయుగంలో మానవులు ధరించిన ఆభరణాలు ఎలా ధరించారు? గవ్వలు ఎముకలలో తయారు చేసిన ఆభరణాలను ధరించారు. చిన్న పడవలను రూపొందించుకొని నీటి మీద ప్రయాణం చేశాడు. ప్రపంచంలోని మానవుడు మొట్టమొదటిసారిగా నీటి మీద ఎప్పుడు ప్రయాణం చేశాడు అంటే నవీన శిలాయుగంలోనే నీటి మీద ప్రయాణం చేశాడు. ధాన్యము సుగంధ ద్రవ్యాలతోటి బాబిలోనియా, ఈజిప్టు, గ్రీకు దేశాలతోటి వ్యాపారము చేసేవారు. సుగంధ ద్రవ్యాలు అంటే లవంగాలు, యాలకులు, జాపత్రి ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాల కిందకి వస్తవి. ఈ సుగంధ ద్రవ్యాలతోటి బాబిలోనియా, ఈజిప్టు, గ్రీకు దేశాలతోటి వ్యాపారం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ యుగం నాటి మానవుని నివాస స్థలాలు, నవీన శిలాయుగం నాటి మానవుని నివాస స్థలాలు భారతదేశంలో బయటపడిన ప్రాంతాలు బ్రహ్మగిరి, సింగనకల్లు, ఉట్నూరు, టెక్కలికోట, మస్కీ మొదలైన ప్రాంతాలలో నవీన శిలాయుగం నాటి మానవుని నివాస స్థలాలు బ్రహ్మగిరి, సింగనకల్లు, ఉట్నూరు, టెక్కలి, మస్కీ మొదలైన ప్రాంతాలలో బయటపడ్డవి. ప్రాచీన శిలాయుగం నాటి మానవుని పనిముట్లు సోన్ నదీలోయ ప్రాంతంలో భారతదేశంలో బయటపడ్డవి. నవీన శిలాయుగం నాటి మానవుని నివాస స్థలాలు, మానవుని యొక్క నివాస స్థలాలు బ్రహ్మగిరి, సింగనకల్లు, ఉట్నూరు, టెక్కలికోట, మస్కీ మొదలైన ప్రాంతాలలో బయటపడ్డవి. ఈ కాలంలో మిశ్రమ ఆర్థిక విధానము ఏర్పడింది. ఆర్థిక జీవన నిర్మాణంలో స్త్రీలు పురుషులు సమానమైన పాత్ర పోషించారు. నవీన శిలాయుగంలో ఆర్థిక జీవన విధానంలో స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా సమానమైన పాత్రను పోషించారు. చక్రం ఆవిష్కరణ వలన ఉత్పత్తి వాణిజ్య రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినవి. వృత్తి పనివారులు సంఘాలుగా ఏర్పడ్డారు. ఆనాడు ప్రజలు భూమిని దేవతగా పూజించేవారు. భూమి దేవతతో పాటు ఇతర దేవతలను కూడా పూజించడం అనేది జరిగింది. ప్రజలకు పునర్జన్మ ఉన్నది అని విశ్వసించేవారు. కాబట్టి ఆది మానవులు మరణించిన వారి సమాధులలో వారితో పాటు వారి సేవకులను పూడ్చిపెట్టేవారు. ఎందుకంటే వారికి పునర్జన్మ ఉన్నది అనేది కనిపిస్తూ ఉంటుంది. మనకు పునర్జన్మ ఉన్నది కాబట్టి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతను ఉపయోగించినటువంటి వస్తువులను ఒక ఎర్ర కుండ, నల్ల కుండలలో పెట్టి అతనితో పాటు సమాధి చేసేవారు. అదే కాకుండా అతను ఉపయోగించిన వస్తువులతో పాటు కొన్నిసార్లు అతనికి సేవ చేసిన సేవకులను కూడా అతనితో పాటు సమాధి చేయడం అనేది జరిగింది. కాబట్టి ఎందుకు అంటే రాజు చనిపోయిన తర్వాత ఆత్మ పైన ఉంటుంది కాబట్టి ఆ గొప్ప వ్యక్తికి అతనికి వీళ్ళంతా కూడా చనిపోతే వీరి ఆత్మలు పైకి పోతాయి, అక్కడ సేవ చేస్తారు అనేది ఇలా ఉంటుంది ఈ నమ్మకం అనేది. ఆది మానవులు మరణించిన వారి సమాధులలో వారితో పాటు వారి సేవకులను కూడా పూడ్చిపెట్టేవారు. ఎందుకంటే వారికి ఏమున్నది? పునర్జన్మ మీద నమ్మకం అనేది ఉన్నది. ఇప్పటి వరకు చూసినట్లయితే పూర్వ చారిత్రక యుగము,
దాని మీనింగ్ ఈ పూర్వ చారిత్రక యుగాన్ని మరొక పేరు ఏంటంటే ఆదిమ చరిత్ర అంటాం. ఈ పూర్వ చారిత్రక యుగం గురించి తెలుసుకోవటానికి లిఖిత రూపమైనటువంటి ఆధారాలు లేవు. లిఖిత ఆధారాలు లేని కాలము లేదు, మానవుడు అక్షరాలు కనుగొనటానికి ముందున్నటువంటి కాలము పూర్వ చారిత్రక యుగము అని చెప్పేస్తాం. మానవుడు అక్షరాలు కనుగొనటానికి ముందున్నటువంటి కాలాన్ని పూర్వ చారిత్రక యుగము అని చెప్పేస్తాం. సుమారుగా భూమి ఏర్పడి 100 కోట్ల సంవత్సరాల కాలమని చరిత్రకారులు విశ్వసిస్తే ఈ భూమండలం మీద 20 నుంచి 30 లక్షల సంవత్సరాల మధ్య కాలంలో మానవుని వంటి జీవులు వాని పూర్వీకులు నివసించారు. మానవ సాంస్కృతిక అభివృద్ధి చరిత్ర కేవలం 10,000 సంవత్సరాల పూర్వం నుంచే ప్రారంభమైంది. 5 లక్షల సంవత్సరాల కాలం నుంచి కొనసాగించిన మానవ యాత్రను ఏమన్నామంటే ఆదిమ చరిత్ర అని చెప్పుకోవడం అనేది జరిగింది. ప్రపంచ మానవ చరిత్రను 3 భాగాలుగా చెప్తాము. పూర్వ చారిత్రక యుగము, సంధికాలపు చారిత్రక యుగము, చారిత్రక యుగము అని పిలుస్తాము. పూర్వ చారిత్రక యుగము లిపి లేని కాలము. సంధికాలపు చారిత్రక యుగము అంటే లిపి ఉన్నది చదవరాని కాలము. చారిత్రక యుగం అంటే లిపి వాడుకలోకి వచ్చిన కాలము, లిపి కనుగొన్న కాలము అని చెప్పుకోవడం అనేది జరిగింది. మరి మానవుడు గుహా చిత్రాలను ఏ కాలంలో గీసిండు అంటే ప్రాచీన శిలాయుగంలో గుహా చిత్రాలు గీసిండు. ఇది 9th క్లాస్ సోషల్లో ఉన్నది. మానవుడు గుహా చిత్రాలు ఏ కాలంలో గీసిండు, నవీన శిలాయుగంలో గీసిండు. ఇది 6th క్లాస్ సోషల్లో ఉన్నది. దాని ఇద్దరు కూడా మైండ్ పెట్టుకోండి, ఎడ్జిటి వాళ్ళు కూడా, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా. ఆ తర్వాత ప్రాచీన శిలాయుగంలో మానవునికి కేవలం ఆహార సేకరణ మాత్రమే తెలుసు. మొరటుగా ఉన్న పనిముట్లను ఉపయోగించి ఆహారాన్ని మాత్రమే సేకరించాడు. మధ్యశిలాయుగంలో మధ్యశిలాయుగము అంటే ఏంటంటే పూర్వ చారిత్రక యుగానికి చారిత్రక యుగానికి మధ్య కలిగిన కాలమే మధ్యశిలాయుగము. ఈ బిట్టు చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు కూడా. మధ్యశిలాయుగము అంటే పూర్వ చారిత్రక యుగానికి చారిత్రక యుగానికి మధ్య ఉన్న కాలము మధ్యశిలాయుగము అని చెప్పేస్తాం. మధ్యశిలాయుగంలో జరిగిన ప్రధానమైన ఘటన ఏంటంటే మానవుడు నిప్పును కనుగొనడము. మానవుడు నిప్పును అనేదాన్ని ఏ కాలంలో కనుగొనడం అంటే మధ్యశిలాయుగంలో కనుగొనడం అనేది జరిగింది. దీని తదంతరము నవీన శిలాయుగం. నవీన శిలాయుగము మానవుడు ప్రధానంగా మార్పు కోరింది అంటే చక్రము కనుగొనడము మానవ జీవిత పరిణామ దశలో విప్లవాత్మకమైనటువంటి మార్పు. మానవ జీవిత పరిణామ దశలో చక్రాన్ని కనుగొనడమే ప్రధానమైన మార్పు. మరి చక్రం అదే కుమ్మరిసారి అంటున్నాం. కుండలు తయారు చేశారు, వాటిని కాల్చారు. కుండలను కాల్చడము రసాయనిక శాస్త్ర అధ్యయనానికి, చేనేత కళ భౌతిక శాస్త్ర అభ్యసనానికి, పత్తి పంట పండించడము వృక్షశాస్త్ర అధ్యయనానికి దారి తీసింది. ఆ తర్వాత మనకు కాంస్యయుగపు నాగరికత. కాంస్యయుగము అంటే రాగి తగరము వాడినటువంటి కాలము కాంస్యయుగము. రాగి తగరము వాడకముతో ప్రారంభమయ్యి కంచు ఇనుము వాడుకలోకి వచ్చేంత వరకు ఈ కాంస్యయుగపు నాగరికత కొనసాగింది. ప్రపంచంలో 2వ మాధవ నాగరికత ఏంటంటే కాంస్యయుగపు నాగరికత. పూర్వ చారిత్రకం అంటే మానవుడు క్రమంగా అభివృద్ధిలోకి వచ్చినటువంటి కాలం గురించి చెప్తుంటుంది. ఇక్కడ కాంస్యయుగపు నాగరికత అనేది క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల నాటిది. కాంస్యయుగపు నాగరికత అనేది మానవ జీవిత పరిణామంలో క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల నాటి కాలమే కాంస్యయుగపు నాగరికత. ఈ కాంస్యయుగపు నాగరికతని ఏమంటామంటే మానవుడు రాగి తగరము వాడకముతోటి ఈ యుగము ప్రారంభమవుతుంది. ఎక్కడ దాకా కొనసాగుతుందంటే కంచు ఇనుము వాడుకలోకి వచ్చేంత వరకు ఈ యుగం అనేది కొనసాగుతుంది. మరి నాగరికత అనగా సమాజముపై సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి. నగరముపై సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధే నాగరికత అంటున్నాం. నాగరికతను కొన్ని సమాజాలు మాత్రమే సాధించిన ప్రగతి అని కూడా చెప్పుకుంటాం. ఉదాహరణకు సింధు నాగరికత, ఆర్య నాగరికత, మెసపటేమియా నాగరికత అంటున్నాం కదా. కొన్ని సమాజాలు మాత్రమే సాధించినటువంటి అంశాలను తీసుకున్నప్పుడు దాన్ని ఆ ప్రాంతానికి చెందిన నాగరికతగా చెప్తాం. నాగరికత అంటే ఏంటంటే సమాజముపై సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి. సమాజముపై సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి యొక్క ప్రభావాన్ని నాగరికత అని పిలుస్తున్నాం. నాగరికతను కొన్ని సమాజాలు సాధించినటువంటి ప్రగతి. నాగరికత అనగా నగరములో నివసించే సమాజపు ప్రగతి అని. నగరాలు అభివృద్ధి చెందిన చోటనే నాగరికతలు వెలిసినవి. నాగరికత అనగా నగరములో నివసించే సమాజపు ప్రగతి అని.
నగరాలు అభివృద్ధి చెందిన చోటనే నాగరికతలు వెలిసినాయని చెప్పుకోవడం జరుగుతుంటుంది. మానవ నాగరికతను తీసుకున్నట్లయితే ఈ నాగరికత ఏ ఒక్క జాతి సాధించినటువంటి చరిత్ర కాదు. మానవ నాగరికత ఒక్క జాతి సాధించినటువంటి చరిత్ర కాదు. యావత్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, అన్ని జాతులు సమిష్టి కృషిగా చేసినందువల్లనే నాగరికత అనేది అభివృద్ధి చెందింది. నాగరికత అనేది ఒక్క జాతి సాధించినటువంటి ప్రగతి కాదు. యావత్ ప్రపంచమందలి అన్ని దేశాలు, అన్ని జాతులు సమిష్టిగా కృషి చేసినందువలన ప్రపంచ నాగరికత అనేది అభివృద్ధిలోకి వచ్చింది. మరి నాగరికతతో పాటు సంస్కృతి అనేది ఉంటుంది. సంస్కృతి అనగా లలిత కళలు, తాత్విక చింతనలు. సంస్కృతి అంటే మీనింగ్ ఏందండి? లలిత కళలు, తాత్విక చింతనలు. లలిత కళలు, తాత్విక చింతనలు అని చెప్పేస్తున్నాం. సంస్కృతిని మానవులంతా కలిసి సాధించినది ప్రగతి. నాగరికత కొన్ని సమూహాలు, కొన్ని జాతులు. మరి సంస్కృతి మానవులంతా కలిసి సాధించినటువంటి ప్రగతి సంస్కృతి. భాష, రాత సాధనాల యొక్క ఆవిర్భావంతో నాగరికత మొదలై నగరం యొక్క సామాజిక ఆర్థిక వ్యవస్థలకు మూలమైంది. సామాజిక ఆర్థిక వ్యవస్థలకు మూలం కావడం అనేది జరిగింది. దేని ద్వారా? భాష ద్వారా. అంటే మానవుడు భాషను ఉపయోగించాడు, తర్వాత రాతను కనుగొన్నాడు, రాతను ఉపయోగించాడు. భాషను, రాత ఈ సాధనాలను రెండింటినీ కనుగొన్నాడు. మాట్లాడడం వచ్చింది, రైటింగు నేర్చుకున్నాడు. దీనితోటి నగరం యొక్క సామాజిక ఆర్థిక వ్యవస్థలకు మూలమైంది. ఆ తర్వాత జనాభా పెరుగుదలతోటి పరిసరాల మూల విషయములో కలిగిన పరిజ్ఞానము వలన ఆర్థిక అభివృద్ధి జరిగింది. జనాభా అనేది బాగా పెరిగింది. పెరగడం వలన ఏమైంది? పరిసరాల మూల విషయంలో పరిజ్ఞానము పెరిగింది. కాబట్టి అది ఆర్థికాభివృద్ధికి దారితీసింది. ఆ ఆర్థికాభివృద్ధిని నాగరికత విప్లవము అన్నాం. నాగరికత విప్లవం అనగా జనాభా పెరుగుదలతో పరిసరాల మూల విషయంలో కలిగిన పరిజ్ఞానము వలన జరిగిన ఆర్థికాభివృద్ధి. నా ఎగ్జామ్లో ఇలా వస్తుంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు. నాగరికత విప్లవం అనగా జనాభా పెరుగుదలతో పరిసరాల మూల విషయంలో కలిగిన పరిజ్ఞానము వలన ఆర్థికాభివృద్ధి జరిగింది. ఆ తర్వాత రాయడము, నేర్చుకోవడము వచ్చాక, భాషా రాతను రాయడము వచ్చిన తర్వాతనే పంచాంగము, భూగోళ శాస్త్రము మొదలైన విజ్ఞాన శాస్త్రాలు అనేవి బయటికి రావడం అనేది జరిగింది. రాయడము, నేర్చుకోవడం వచ్చిన తర్వాత మానవుడు అనేది రాయడం నేర్చుకున్న తర్వాతనే పంచాంగం అనే దాన్ని తయారు చేశాడు, ఖగోళ శాస్త్రం అనే వాటిని తయారు చేశాడు. ఈ పంచాంగం కానీ, ఖగోళ శాస్త్రాలు కానీ ఇది విజ్ఞాన శాస్త్రాలు. పట్టణ నాగరికత అభివృద్ధికి లోహ పరిజ్ఞానము, నీటిపారుదల సౌకర్యాలు బాగా తోడ్పడ్డవి. ఒక పట్టణము బాగా అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ వన్ లోహ పరిజ్ఞానము ఉండాలి, తర్వాత నీటిపారుదల సౌకర్యాలు అనేవి బాగా ఉండాలి. ప్రాచీన నాగరికతలన్నీ సాధారణంగా నదీలోయలోనే పుట్టినవి. పుట్టినవి. యావత్ ప్రపంచంలో మనం ఏ నాగరికత తీసుకున్నా నదీలోయల్లోనే పుట్టినవి. ఎందుకు నదీలోయలలో మానవ నాగరికతలు పుట్టినవి అంటే, నది నిండుగా ప్రవహించినప్పుడు మెత్తటి సారవంతమైన మట్టిని నదులు నిండుగా ప్రవహించినప్పుడు మెత్తటి సారవంతమైన మట్టిని మేట వేస్తున్నవి. ఆ మేట అనేది, ఆ సారవంతమైన మట్టి వ్యవసాయం చేసుకోవటానికి బాగా అనుకూలంగా ఉంటుంది. దీనితో పాటు నదిలో నీరు ప్రవహించడం వలన అది మనుషులకు, జంతువులకు త్రాగటానికి ఉపయుక్తంగా ఉన్నది. నదిలోని నీరు మనుషులకు, జంతువులకు త్రాగటానికి ఉపయుక్తంగా ఉండింది. నది మీద ఆనకట్టలు కట్టడం వలన వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. నది నిండుగా ప్రవహించడం వలన సారవంతమైన భూములు ఏర్పడ్డవి. నదిలోని నీరు త్రాగటానికి ఉపయోగపడుతుంది మానవులకు, జంతువులకు. సో కాబట్టి నదీ తీరాలలోనే మానవ నాగరికతలు, ప్రపంచ మానవ నాగరికతలన్నీ కూడా ఎక్కడ నదీలోయ ప్రాంతాలలోనే ఏర్పడ్డవి. మరి మొదటి మానవ నాగరికతలు మెసపటేమియా నాగరికత, ఈజిప్టు నాగరికత, చైనా నాగరికత, సింధు నాగరికత. ఈ నాగరికతలు
మానవ నాగరికతలన్నీ మొట్టమొదటి మానవ నాగరికత మెసపటేమియా నాగరికత. దాని తదనంతరము ఈజిప్టు నాగరికత, సింధు నాగరికత, చైనా నాగరికత. చైనా నాగరికత అని తీసుకోవడం జరిగింది. మెసపటేమియా అంటే 2 నదుల మధ్య ప్రాంతము. మెసపటేమియా అంటే మీనింగ్ ఏంది? 2 నదుల మధ్య ప్రాంతము. ఆ తర్వాత ఆ 2 నదులు ఏంది? యూఫ్రటీస్, టైగ్రీస్. యూఫ్రటీస్, టైగ్రీస్ 2 నదులు. అయితే ప్రపంచ మానవ నాగరికతలన్నీ కూడా ఎడారుల గుండా ప్రవహించే నదీ లోయలోనే ఏర్పడ్డవి. యావత్ ప్రపంచంలో ఏర్పడినటువంటి మానవ నాగరికతలు అనేది నదీ లోయ ప్రాంతాలలోనే ఈ మానవ నాగరికతలు ఏర్పడ్డవి. ఈ నదులు ఎక్కడ ప్రవహించుకుంటూ పోయే నదులు అంటే ఎడారుల గుండా ప్రవహించే నదులు. మెసపటేమియా భారతదేశం యొక్క ఆసియా ఖండం యొక్క పశ్చిమ తీరంలో ఉంటుంది. ఆ పశ్చిమ తీరంలో అరేబియా ఎడారి ఉంటుంది. అరేబియా ఎడారి గుండా యూఫ్రటీసు, టైగ్రీస్ అనే నదులు ప్రవహిస్తున్నాయి. ఎడారుల గుండా ప్రవహించే నదులను ఎక్సోటిక్ నదులు అంటారు. ఎడారుల గుండా ప్రవహించే నదులను ఏమంటాము? ఎక్సోటిక్ నదులు అంటున్నాం. అరేబియా ఎడారిలో యూఫ్రటీసు, టైగ్రీస్ నదులు ప్రవహిస్తున్నాయి. ఆ నది తీర ప్రాంతాల్లో ఏర్పడిందే మెసపటేమియా నాగరికత. ప్రపంచంలో మొట్టమొదటి మానవ నాగరికత మెసపటేమియా నాగరికత. మెసపటేమియాను ప్రస్తుతం ఏమని పిలుస్తున్నాము? ఇరాక్ అని పిలుస్తున్నాం. మెసపటేమియా యొక్క ప్రస్తుత పేరేంది? ఇరాక్. ఇరాక్ యొక్క పూర్వ పేరేంది? మెసపటేమియా. ఇది క్వశ్చన్ చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో జీకే స్టాండర్డ్లో అడుగుతున్నాడు. ఆ తర్వాత ఈజిప్టు. ఈజిప్ట్ అనగానే మనకు పిరమిడ్లు అనేవి గుర్తుకొస్తాయి. పిరమిడ్లు అనేది ఏంటిది? సమాధులు. ఆ తర్వాత ఈజిప్టు నైలు నది వరప్రసాదము అంటున్నాం. ఆఫ్రికా ఖండం యొక్క ఉత్తర ప్రాంతంలో సహారా ఎడారి ఉంటుంది. ఆఫ్రికా ఖండం యొక్క వాయవ్య ప్రాంతంలో ఈజిప్టు దేశం ఉంటుంది. ఆ ఈజిప్టు గుండా ప్రవహించే నది నైలు నది. నైలు నది ఆఫ్రికా ఖండంలో భూమధ్య రేఖ ప్రాంతంలో జన్మించి ఉత్తరము ప్రయాణించుకుంటూ ఈజిప్టు గుండా ప్రయాణించి మధ్యధరా సముద్రంలో జాయిన్ అవుతుంది. సో కాబట్టి ఈజిప్టు దేశం అనేది నైలు నది లేకపోతే అది పెద్ద ఎడారిగా ఉండిపోయేది. ఆయన నైలు నది ప్రవహించడం వలన ఈజిప్టు దేశం అనేది గొప్ప ప్రగతి సాధించింది. కాబట్టి ఈజిప్టుని ఏమంటామంటే నైలు నది వరప్రసాదము. నైలు నది వరప్రసాదం. ఈజిప్టు దేశం అనగానే మనకు ఇంకోటి గుర్తుకొచ్చేది ఏంటి అంటే పిరమిడ్లు. ఈజిప్టు దేశం అంటే గుర్తుకొచ్చేది పిరమిడ్లు. దానితో పాటుగా మమ్మీలు. చనిపోయినటువంటి స్త్రీని అవయవాలను శరీరం లోపల ఉన్న అవయవాలను తీసేసి దాన్ని మళ్ళీ బ్యాండేజ్ చేసి రసాయనాలు పూసి భద్రపరుస్తారు ఆ డెడ్ బాడీని. అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే మమ్మీలు. ఈజిప్టు దేశంలో పిరమిడ్లు ఉన్నాయి, గోరీలు ఉన్నవి, మమ్మీలు ఉన్నవి. ఆ తర్వాత ఈ కాలంలో ఆసియా ఖండంలో మరో తూర్పు వైపున నాగరికత చైనా నాగరికత అనేది ఉంటుంది. చైనా దేశము ఆసియా ఖండం యొక్క తూర్పు వైపున ఉంటుంది. మెసపటేమియా నాగరికత ఆసియా ఖండం యొక్క పశ్చిమ వైపున అయితే చైనా నాగరికత అనేది ఆసియా ఖండం యొక్క తూర్పు వైపున ఉంటుంది. చైనా నాగరికత అనేది చైనా దేశంలో హోయాంగుహో నది అనేది ఉంటుంది. హోయాంగుహో నది తీరాన ఏర్పడిన నాగరికతనే చైనా నాగరికత అంటున్నాం. ఆ తర్వాత హోయాంగుహో నదిని ఏమంటామంటే చైనా దుఃఖదాయిని అంటాం. హోయాంగుహో నదిని ఏమంటారు? చైనా దుఃఖదాయిని అంటాం. ఎందుకు చైనా దుఃఖదాయిని అంటే ఆ హోయాంగుహో నదికి ప్రతి సంవత్సరం వరదలు వచ్చి దాని దిశను మార్చుకొని చైనా దేశ ప్రజలకు ఆర్థికంగా నష్టం కలిగిస్తుంది, ప్రాణపరంగా నష్టం జరుగుతుంది. మానవులు, జంతువులు, ఆ తర్వాత ఆర్థిక సంపద, పొలాలు మొత్తం కూడా కొట్టుకుపోయి ఇసుక మేటలు వేస్తున్నాయి. కాబట్టి చైనా దేశ ప్రజలకు దుఃఖాన్ని కలిగిస్తుంది. కాబట్టి దీన్ని ఏమన్నామంటే చైనా దుఃఖదాయిని. ఏ నదిని? హోయాంగుహో నదిని. చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో జీకేలో అడిగినటువంటి బిట్టు. చైనా దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తాము? హోయాంగుహో నదిని పిలుస్తాము. అలాగే భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత. భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతంలో థార్ ఎడారి ఉన్నది. ఈ థార్ ఎడారిలో ప్రవహించుకుంటూ పోయే నది సింధు నది. సింధు నది తీరాన ఏర్పడిన నాగరికతే సింధు లోయ నాగరికత అంటున్నాం. మెసపటేమియా నాగరికత, ఈజిప్టు నాగరికత, చైనా నాగరికత, సింధు నాగరికత, ఈ 4 నాగరికతలు కూడా సమకాలీనమైనటువంటి నాగరికతలు. మెసపటేమియా నాగరికత, ఈజిప్టు నాగరికత, చైనా నాగరికత, మెసపటేమియా నాగరికతలు సమకాలీనమైనటువంటి నాగరికతలు. ఈ కాంస్యయుగంలోనే మానవుడు మొట్టమొదటిసారిగా లోహం వాడడము ప్రారంభమైంది.
మానవునికి ముడి పదార్థాలు అవసరం తీర్చుకోవటానికి ఇతర ప్రాంతాలకు వెళ్ళడము ప్రారంభించాడు. తన యొక్క ముడి పదార్థాల యొక్క అవసరం తీర్చుకోవడం కొరకు ఇతర ప్రాంతాలకు వెళ్ళడం వల్ల అంతర్జాతీయ వర్తకానికి పునాదులు పడ్డవి. మానవుడు వస్తువు ఉత్పత్తి కావాలంటే ముడి పదార్థాలు కావాలి. ఆ ముడి పదార్థాలు తెచ్చుకోవడానికి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళడం జరిగింది. ఇలా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళడం వల్ల ఏమైందంటే అంతర్జాతీయ వర్తకానికి అభివృద్ధిలోకి రావడానికి ఆస్కారం ఏర్పడింది. ఆ తర్వాత వినూత్నమైనటువంటి సాంఘిక పద్ధతులు వ్యాప్తి చేయడం అనేది కూడా జరిగింది. మానవుడు విరామ సమయము పెరగడం వలన మానవునికి విరామ సమయం అనేది పెరగడం వలన ప్రజలు కొత్త భావాలను కొత్త ఆవిష్కరణలను కనుగొనడం అనేది జరిగింది. భారతీయ సంస్కృతి యొక్క విశిష్ట లక్షణము అంటే భిన్నత్వములో ఏకత్వము. భారతదేశం యొక్క గొప్పతనము భిన్నత్వంలో ఏకత్వము. అంటే భారతదేశంలో అనేక నదులు ఉన్నాయి, అనేక పర్వతాలు ఉన్నాయి, అనేక రకాల అడవులు ఉన్నాయి, అనేక రకాల మైదాన ప్రాంతాలు ఉన్నాయి, ఆహారపు అలవాట్లలో తేడాలు ఉన్నాయి, మాట్లాడే భాషలలో తేడాలు ఉన్నది, అడ్మినిస్ట్రేషన్లో తేడాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మేము భారతీయులమే అంటున్నారు. కాబట్టి భారతీయ నాగరికత విశిష్ట లక్షణం ఏంటి అంటే భిన్నత్వంలో ఏకత్వము. భారతీయ నాగరికత యొక్క విశిష్టమైనటువంటి లక్షణం భిన్నత్వంలో ఏకత్వము అనేది సంతరించుకున్నది. మానవ నాగరికత ఎక్కడ ప్రారంభమైందని చెప్పాను? టైగ్రీస్ మరియు యూఫ్రటీస్ నది లోయ ప్రాంతాలలో ఏర్పడింది. ఈజిప్టులో ఏ నాగరికత? ఈజిప్టు నాగరికత. సింధు నాగరికతలు ఈజిప్టు సింధు నాగరికత మెసపటేమియా నాగరికత కన్నా కూడా భిన్నంగా ఉన్నాయి. ఏంటివి? ఈజిప్టు నాగరికత సింధు నాగరికతలు అనేవి మెసపటేమియా నాగరికత కంటే కూడా భిన్నంగా ఇవి ఉన్నవి. అయినప్పటికీ కూడా అనేకమైనటువంటి సామాన్యమైన అంశాలను ఈ రెండు నాగరికతలు కలిగి ఉండడం అనేది జరిగింది. భారతీయ నాగరికత ఈజిప్టు నాగరికత డిఫరెంట్గా ఉన్నది. అయినప్పటికీ కూడా వీటి యొక్క లక్షణాలను తీసుకున్నట్లయితే అన్నీ కూడా సామ్యమైనటువంటి విషయాలనే కలిగి ఉండడం అనేది జరిగింది. భాష, నైసర్గిక, మత్స్య జీవిత విధానాలను వేరు చేయవలసిన అవసరము ఉంటుంది. ఆర్థిక వనరులు అలాగే ఉండిపోయినవి. భారతదేశంలో ఆర్థిక వనరులు అనేవి అలాగే ఉండిపోయినాయి. తర్వాత సమాజంలో కంసయుగంలో సమాజంలో మానవులందరూ సమానులైన భావన కలిగింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మానవులందరూ సమానులని చెప్పిన గొప్ప చక్రవర్తి ఎవరంటే అశోకుడు. అశోకుడు సమాజంలో మానవులందరూ కూడా గొప్పవాళ్ళే అని చెప్పేశారు. కానీ నవీన శిలాయుగం తర్వాత మనకు కాంస్యయుగం నాగరికతల కాలంలో మానవులందరూ సమానులైన భావన ఏర్పాటు కావడం అనేది జరిగింది. తర్వాత ప్రజాస్వామ్య విధానాలకు మార్గదర్శకమై ఆధునిక యుగానికి నాంది పలకడం అనేది జరిగింది. కాంస్యయుగంలో రాతికి బదులు లోహాన్ని వాడడం వలన వృత్తి నైపుణ్యము పెరిగింది. ఈ వృత్తి నైపుణ్యం పెరగడం వలన గ్రామాలు స్వయం సమృద్ధి అంతరించి వారు పట్టణాలపై ఆధారపడవలసి రావడం అనేది జరిగింది. నదీ మైదానాలలో నివసించే ప్రజలు వరదలను ఆపటానికి అడ్డకట్టలు కట్టారు. నదీ మైదానాల్లో నివసించే ప్రజలు వరదలను ఆపటానికి అడ్డకట్టలు నిర్మించారు. ఈ వరదల సమయాన్ని తెలుసుకోవడం వలన వ్యవసాయిక ఋతువులను మానవుడు తెలుసుకోగలిగాడు. చక్రము ఉపయోగించడం వలన సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినవి. లోహయుగము నాటి అభివృద్ధికి చెందిన మెసపటేమియా, ఇరాన్ వారు ఈ లోహయుగంలో బాగా అభివృద్ధి చెందిన నాగరికత మెసపటేమియా నాగరికత. ఇరాన్ అనేది మరొక దేశం ఉంటుంది. ఇరాన్ దేశం యొక్క పూర్వ పేరు పర్షియా. వీరు ఏం చేశారు? ఇతరుల ప్రాంతం మీద పెత్తనం చేశారు. వారు ఇతర ప్రాంతాల మీద యుద్ధం చేసి యుద్ధంలో ఓడిపోయిన వారిని ఖైదీలుగా తీసుకొచ్చి బానిసలుగా చేసి వారి ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించడం అనేది జరిగింది. సమాజంలో మిగులుదల పెంచేటప్పుడు వృత్తి నైపుణ్యాలకు ఎక్కువ విలువ ఇవ్వడం అనేది జరిగింది. పాలకులకు అతీంద్రియ శక్తులున్నవనే నమ్మకము వ్యాపించింది. కాబట్టి పాలకుల పట్ల ప్రజలు ఎక్కువ నమ్మకాన్ని కలిగి ఉండేవాళ్ళు. మెసపటేమియా పట్టణ దేవాలయాలు పరిపాలనా కేంద్రాలుగా
పటేషి అనబడే పూజారుల ఆధిపత్యంలో ఉండేవి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మెసపటేమియా పట్టణ దేవాలయాలు పరిపాలనా కేంద్రాలుగా ఉండేవి. అప్పుడు పటేషి అనబడే పూజారుల ఆధిపత్యంలో ఆ దేవాలయాలు ఉండేవి. మెసపటేమియా పట్టణ దేవాలయాలు పరిపాలనా కేంద్రాలుగా ఉపయోగపడ్డవి. ఇవి పటేషి అనబడే పూజారుల యొక్క ఆధిపత్యములో ఉండేవి. ఆ తర్వాత సుమేరియా యందలి దేవాలయాన్ని జిగ్గురాత్ అనేవాళ్ళు. ఇది గతంలో స్కూల్ అసిస్టెంట్లో అడిగాడు. సుమేరియా యందలి దేవాలయాలను ఏమనేవారు? జిగ్గురాత్. జిగ్గురాత్ అంటే ఏంది? సుమేరియా యందలి దేవాలయం. జిగ్గురాత్ అంటే ఏంది? సుమేరియా యందలి దేవాలయాన్ని జిగ్గురాత్ అని పిలిచేవారు. దేవుడు నగర జీవనానికి ప్రధానమైనవాడు. సుమేరియన్లు మానవుడు దేవునకు ఆహార పానీయాలు సమకూర్చడానికి మాత్రమే సృష్టించబడ్డారు అని నమ్మేవారు. మనకి ఎట్లా అడుగుతున్న క్వశ్చన్ అంటే, దేవునకు ఆహార పానీయాలు సమకూర్చడానికి మానవుడు సృష్టించబడ్డాడు అని నమ్మిన పీపుల్స్ ఎవరు? సుమేరియన్ ప్రజలు అనేవారు మానవుడు దేవునకు ఆహార పానీయాలు దేవునికి సమర్పించడానికి పుట్టారు అని భావించారు. ఈజిప్టు దేశముమేరియా దేశాలలో ప్రధాన దైవము సూర్యుడు. ఇది కూడా గతంలో డిఎస్సిలో అడిగాడు. ఈజిప్టు దేశము సుమేరియా దేశాలలో సూర్యుడు అనేవాడు ప్రధాన దైవము. సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని మానవుని జనన మరణాలతోటి పోల్చారు. అలా పోల్చడం వలన మానవునికి పునర్జన్మ ఉన్నది అని విశ్వసించారు. సమాధులలో లభించిన వస్తువుల ఆధారంగా ప్రజల మరణాంతరము జీవితం ఉంటుందనే విషయము మనకు తెలుస్తుంది. పిరమిడ్ల నిర్మాణంలో ఖచ్చితమైన క్షేత్ర గణితపు కొలతలను ఉపయోగించారు. పిరమిడ్లు అనేది ఇంతకుముందు ప్రాచీన ప్రపంచ వింతలలో గీజా పిరమిడ్ అనేది ఉండేది. పిరమిడ్లు ఏ దేశ చరిత్ర తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి? ఈజిప్టు దేశ చరిత్ర తెలుసుకోవడానికి పిరమిడ్లు ఉపయోగపడతాయి. పిరమిడ్లు నిర్మించేటప్పుడు ఖచ్చితమైన క్షేత్ర గణితపు కొలతలను అనుసరించారు. ఈజిప్షియన్లు అనేవాళ్ళు కాలాన్ని సంవత్సరాన్ని నెలలుగా, నెలలను వారాలుగా విభజించి క్యాలెండర్ను రూపొందించారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా క్యాలెండర్ను ఈజిప్షియన్లు అనేవాళ్ళు రూపొందించారు. కాలాన్ని సంవత్సరాలుగా, సంవత్సరాన్ని నెలలుగా, నెలలను వారాలుగా విభజించి క్యాలెండర్ను రూపొందించారు. రోజుకు 24 గంటలుగా నిర్ధారించారు. రోజుకు 24 గంటలుగా నిర్ధారించడం అనేది జరిగింది. సో మనం ఈరోజు అనుసరిస్తున్నటువంటి క్యాలెండర్లో ఉన్న నెలల పేర్లు జనవరి నుంచి డిసెంబర్ వరకు రోమన్ చక్రవర్తుల యొక్క పేర్లు. ఎవరి పేర్లు అవి? రోమన్ చక్రవర్తుల యొక్క పేర్లు. భారత ప్రభుత్వము కనిష్కుడు ప్రవేశపెట్టిన శకయుగాన్ని అనుసరిస్తుంది. క్రీస్తు 78న కనిష్కుడు తన రాజ్యానికి వచ్చినందుకు గుర్తుగా శకయుగం అనే దాన్ని ప్రారంభిస్తే దానిని ప్రస్తుత భారత ప్రభుత్వం మాతృకగా తీసుకొని అనుసరిస్తుంది. యావత్ ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండరు. ముస్లింల క్యాలెండర్ను హిజ్రా శకము అంటాం. ముస్లింల క్యాలెండర్ను హిజ్రా శకము అని పిలుస్తాం. ఈ హిజ్రా శకం అనేది క్రీస్తు శకము 622లో ప్రారంభించడం జరిగింది. మహమ్మద్ ప్రవక్త మక్కాను వదిలి మదీనాకు 622లో వెళ్తాడు. అదే హిజ్రా శకంగా ఉపయోగపడింది. ప్రపంచంలో మొదటిసారిగా క్యాలెండర్ను రూపొందించిన వారు ఈజిప్షియన్లు. ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న క్యాలెండరు గ్రెగోరియను. ఇప్పుడు క్యాలెండర్లో ఉన్న నెలల పేర్లు రోమన్ చక్రవర్తుల పేర్లు. ప్రస్తుత భారత ప్రభుత్వం అనుసరిస్తున్న క్యాలెండర్కు మాతృక కనిష్కుడు ప్రవేశపెట్టిన శకయుగము. ముస్లింల క్యాలెండరు హిజ్రా శకము ఆధారంగా రూపొందించబడింది. సో కాంస్యయుగపు నాగరికతలు అంటే మానవుడు రాగిని, తగరాన్ని వాడిన కాలం నుంచి ప్రారంభమయ్యి కంచు, ఇనుము కనుగొనేంత వరకు ఈ యుగము ఉంటుంది. మానవుడు అనేవాడు రాగిని, తగరాన్ని వాడడం ప్రారంభించిన నుంచి ఆ తర్వాత కంచు, ఇనుము ఎప్పుడైతే వాడుకలోకి తీసుకొని వస్తాడో అక్కడి వరకు ఈ కాంస్యయుగపు నాగరికతలు అనేవి ప్రారంభం కావడం అనేది జరిగింది. సో మరి ఇక్కడ కాంస్యయుగపు నాగరికత, ఈ కాంస్యయుగపు నాగరికత ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలు. కాంస్యయుగపు నాగరికతలు మెసపటేమియా నాగరికత, ఈజిప్టు నాగరికత, సింధు నాగరికత, చైనా నాగరికతలు అనేవి
ఈ కాంసయుగపు నాగరికతలు. ఇక్కడ జరిపినటువంటి లభించినటువంటి పరికరాల యొక్క పనిముట్ల అధ్యయనం వలన ఈ నాగరికతలు అనేవి మనకు సమకాలీన నాగరికతలుగా అవగతం కావడం అనేది జరిగింది.